హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మా పిల్లలిద్దరూ ఇలా రక్షాబంధన్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. ఆల్రెడీ స్కూల్లో ఒకసారి సెలబ్రేషన్స్ అనేది అయిపోయాయి. అంటే 3 డేస్ హాలిడేస్ ఇచ్చారు కదా! ముందుగానే సెలబ్రేషన్స్ అనేది స్కూల్లో అయిపోయిన తర్వాత, ఇప్పుడు రక్షాబంధన్ రోజు మేము ఇంట్లో ఇలా సింపుల్‌గా రక్షాబంధన్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ నేను ఇంట్లోనే రాఖీననేది ప్రిపేర్ చేస్తానండి. స్వీట్ అలాగే రాఖీ 2 కూడా నేనే ప్రిపేర్ చేస్తాను. బయట నుంచి స్వీట్లు లాంటివి పిల్లలకి ఎందుకు బయట ఫుడ్ అనేసి నాకు ఇలా హెల్తీగా ఇంట్లో చేసి పెడితేనే బావుంటుందనిపిస్తది. అందుకే నేను స్వీటు, రాఖీ 2 కూడా ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇలా రాఖీననేది కట్టిస్తున్నాను. వాళ్ళ చెల్లి చేత వాళ్ళ అన్నయ్యకనేది రాఖీ కట్టిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ బొట్టు పెట్టడం అయితే కంప్లీట్ అయింది. వీళ్ళు చేసే పనులు నిజంగా చాలా క్యూట్‌గా అనిపిస్తున్నాయి. బొట్టు పెట్టు అంటే కింద కాకుండా పైన అమ్మాయిలు పెట్టుకుంటారు కదా! అలా పెడుతుంది. అలా కాదని చెప్పేసి నేనిక్కడ నార్మల్‌గా అబ్బాయిలకి ఎలా పెడతారో అలా బొట్టనేది పెట్టాను. నెక్స్ట్ రాఖీ కట్టించేటప్పుడు కూడా ఫన్నీగా అనిపిచ్చింది. నేను కడతాను అంటే, "ఆహా! కాదు నేనే కడతానని" మా పాప దాన్ని ఇట్లా మెలిపెడుతుంది. అట్లా కాదు అని చెప్పి నేనే ఇంకా రాఖీ అనేది కట్టాను. కట్టిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టి, తర్వాత పూలు, అక్షంతలు ఈ 2 కూడా రాఖీకనేది ఏపిచ్చాను ఇలా. లాస్ట్ ఇయర్ నేను ఒక డ్రెస్ స్టిచ్ చేసి మా బాబుతోటి మా పాపకి గిఫ్ట్‌లాగా ఇప్పించాను. ఇప్పుడు డ్రెస్ స్టిచ్ చేసేంత ఓపిక అయితే లేదు. అందుకనే ఒక 600 మనీ అనేది ఇప్పించాను. ఇక్కడ చూపించిన సిల్వర్ ఇంకా ఇవున్నాయి బ్యాంగిల్, చైన్ ఉంది కదా! ఇవి నేను రక్షాబంధన్‌కి ఎవ్రీ ఇయర్ ఒక 500, 600 అలా ఇస్తారు కదా! వాటిని అలా దాచిపెట్టి వాటిలతోటి ఈ 2 ఐటెమ్స్ తీసుకొని ఇద్దరికి గిఫ్ట్‌లాగా ఇచ్చానన్నమాట. మా బాబుకేమో సిల్వర్ చైన్ తీసుకున్నాను. మా పాపకేమో బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఒకళ్ళకి గిఫ్ట్ ఇచ్చినట్టు బావుంటుంది కదా అని చెప్పి. మా పిల్లలిద్దరికీ ఇది ఫోర్త్ రక్షాబంధన్. వాళ్ళకి 3 ఇయర్స్ నుంచి 500 అట్లా ఇచ్చానని చెప్పాను కదా! ఆ మనీతోటే నేను తీసుకున్నానండి. 1700 అలా అయింది. నా చేతివి నేను అంటే ఎక్స్‌ట్రా ఏమీ మనీ అనేది పెట్టకుండా వాళ్ళకి ఇచ్చిన మనీతోటే నేను ఇలా ఇద్దరికి గిఫ్ట్‌లనేది తీసుకున్నాను. ఒకళ్ళకొకళ్ళు గిఫ్ట్ ఇచ్చుకున్న తర్వాత వాళ్ళు చూసారా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీలో ఎవరైనా నాలాగే హ్యాండ్‌మేడ్ రాఖీ చేసేవాళ్ళుంటే కింద కామెంట్ చేయండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాలాగా కూడా కొంతమందున్నారని. నాకు తెలిసి అందరూ షాప్‌లోనే కొంటారు. చాలా తక్కువే అనుకుంటున్నాను హోమ్‌మేడ్ రాఖీలు ప్రిపేర్ చేసేవాళ్ళు. అందరికీ అంత ఇంట్రెస్ట్ ఉండదు చేయడానికి. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తది మా పిల్లలకి ఇట్లాంటివి చేయడము. మా పిల్లల రాఖీ సెలబ్రేషన్ మీకెలా అనిపిచ్చింది?